జారిపడి ముడ్డిరిగి పడ్డాడు అనుకో, ఇక అంతే సంగతులు. ఒకవేళ ఇప్పుడు మనం క్లీన్ చేయలేదనుకో, రేపు పొద్దున వరకల్లా మొత్తం మొత్తం స్నో మొత్తం కూడా గడ. Don't mess up, Vishwa. I'm just really nice. Okay, no, I can tell you. Whoa, this is perfect for this snow. ముని మాపల్లో ఎల్లో ముని పాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా చలి విడిగా తలి విడిగా అందానార పోసా అలకలూరి రామ చిలక పలుకదనే ముని మాపల్లో ఎల్లో ముని పాలలో ఎల్లో నీడు కురిసేనులే ముత్తు మురి పాలలో వీడు తడిసేనులే నా ఒడిలో నవ్వ వేడి సెగరేగి సరిలో నవ్వ తోడు ఎదుర్కోరేని నీడు కురిసేను ముత్తు మురి పాలలో వీడు తడిసేను కంప్లీట్గా ఇప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చాడు అనుకో, లెటర్స్ పోస్ట్ డబ్బాలు వేయాలి. ఆయన వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఆయన జారిపడ్డాడు అనుకో, చాలా సీరియస్ కేసు అవుతుంది అన్నట్టు. అందుకనే అలా వచ్చే వాళ్ళకు కూడా మేము ఏమాత్రం హాని కలగకుండా మేము ఈ స్నో అంతా క్లీన్ చేయాలన్నట్టు. అమెరికాలో ఈరోజు విపరీతంగా స్నో పడిందండి. ఇది మొదటిసారి ఈ సీజన్కి. మనం స్నో పడిన తర్వాత ఆగిపోయిన తర్వాత వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మైనస్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ ఇప్పుడు మనం క్లీన్ చేయలేదనుకో, రేపు పొద్దున వరకల్లా మొత్తం స్నో మొత్తం కూడా గడగట్టిపోయి రాళ్ళలాగా తయారైపోతుంది. అప్పుడు క్లీన్ చేయాలంటే చాలా కష్టం. సో మరి ఎందుకు క్లీన్ చేయాలి? క్లీన్ చేయకపోతే అట్నే వదిలేచ్చాలంటే లేదు. అట్లా వదిలేసినాం అనుకో, గవర్నమెంట్ వచ్చి ఫైన్ వేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా నడుస్తున్నారు, మన వాక్ మీద మన ఇంటి ముందు నడుస్తున్నారు, వాడు ఈ స్నో అది ఉండటం వల్ల వాడు జారిపడి ముడ్డిరిగి పడ్డాడు అనుకో, ఇక అంతే సంగతులు. వాడు మన మీద కేసు వేస్తాడు, కోర్టుకి వెళ్ళాలి మనం. అప్పుడు నేను ఇంటి ముందు స్నో క్లీన్ చేయనందుకు నాకు పెనాల్టీ వేస్తారు, ఫైన్లు వేస్తారు. వాడికి ముడ్లిరిగి పడినందుకు వానికి అయ్యే మెడికల్ ఖర్చులు, వాడు ఎన్ని రోజులు థెరపీ తీసుకుంటాడు, ఎన్ని రోజులు థెరపీ తీసుకుంటాడు, వానికి మొత్తం ముడ్లన్నీ కరెక్ట్ అయ్యేంత వరకు మనం ఖర్చులు భరించాల్సి వస్తుంది అన్నట్టు. సో అది లెక్క. మనసు చాటున ఎందుకు ఉండి తెరలు తీ త్వరగా
కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నీడు మంచులో పెరిగే సూర్యుడులో ఓ ఒకరాని కుంపట్టు రగిలించి రాదే ఒకరికి చలిగాన్ని తగిలేసినాడే. చెమ్మ చెక్క చేతా సిక్క పంచమల్లె మారిపోయే మంచు పంటలు. మంచి రోజు మాసమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ. సో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చేసేసి రోడ్ అన్ని మంచిగా చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తారు. స్నో అయిపోయింది కదా, మెల్లగా అయిపోతుంది. సో అలా క్లీన్ చేస్తూ రోడ్లన్నీ క్లీన్గా పెడతారు. వాక్ వేలు డ్రైవ్ వేలు మనం క్లీన్ చేసుకోవాలి, వాళ్ళు క్లీన్ చేయరు. ఓకే, మా పక్క వాళ్ళు ఇంత క్లీన్ చేసుకునేది ఇదో ఈ విధంగా నేను క్లీన్ చేశాను. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పుని తీసుకొని మన పంటలో మనం యూరియా చల్లుతాం చూడండి, అలా చల్లాలి. అందాలలో మహోదయం నా చూపుకే పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమి ఆనందానికి లోకంలో కన్నీరించు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే